లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును అన్నప్పుడు ఇక్కడ ప్రతివాడును అనే మాట ఎవరిని ఉద్దేశిస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటారో వాడు యూదుడైనప్పటికీ, అన్యుడైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే ప్రతి ఒక్కనికి కూడా యేసుక్రీస్తు అనుగ్రహింపబడ్డాడు అని మనకు అర్థం కావాలి ఇక్కడ. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రీతిగా దేవుని మాటలు నా ప్రియులందరితో కూడా పంచుకోవటానికి, ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి భిన్నమైన బోధల మీద ఆలోచన చేయటానికి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమని పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ ఆయన చెప్పిన మాట, సమస్తమును పరీక్షించి. అంటే ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో చాలా రకాల బోధలు, ఒకటి కాదు, రెండు కాదు, ఏదో 1, 2 అని చెప్పడానికి చాలా రకాల బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేవి చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏది హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, స్వచ్ఛమైన బోధ, లేఖనానుసారమైన బోధ, ఇది పరిశీలన చేయవలసిన బాధ్యత అనేది క్రైస్తవునికి ఉంది. ఏ బోధ అయితే ఏముంది, ఏదో బోధిస్తున్నారు కదా, దాన్ని పట్టుకొని మనం ముందు కొనసాగిపోదాము అని అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే ఏ బోధ అయితే లేఖనానుసారమైనదై ఉంటాదో ఆ బోధ ప్రకారమే ఎవరైనా సరే దేవుని యొద్దకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఇరుకు మార్గమున పోవువారు కొందరే, విశాల మార్గమున అనేక మంది పోతారు. అంటే అపోస్తల బోధ అనేది ఒక్కటే. ఆ బోధలో ఎవరు నడుస్తున్నప్పటికీ ఆ బోధ ప్రకారము ఖచ్చితంగా దేవుని చేరే అవకాశం ఉంటుంది. ఆ బోధ కాకుండా భిన్నమైన బోధలో ఏ బోధ పడితే ఆ బోధ, ఏదైతే ఏముంది అని అనుకొని మనము ఒకవేళ వాటిని అనుసరిస్తే ఖచ్చితంగా మనము దేవుని చేరేటువంటి అవకాశమే ఉండదు ముమ్మాటికి కూడా. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అయ్యావు అంటే దాని అర్థము దేవుని యొద్దకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో నువ్వు క్రైస్తవుడు అయ్యావు. అంటే నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావు అంటే నీ ప్రధాన ఉద్దేశము నువ్వు మరణించిన తర్వాత దేవుని చేరాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశం. మరి ఆ ప్రధానమైన ఉద్దేశము లేఖనానుసారంగా ఉండాలి తప్ప కానీ ఎవరు పడితే వారిని, ఏ బోధ పడితే ఆ బోధను అనుసరిస్తే అది చివరకు దేవుని చేర్చేది కాదు. కనుకనే పౌలు కూడా తిమోతితో అంటాడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడము, నీవేలాగు చేసిన యెడల నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. సో అంటే బోధ విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. రైట్. ఈరోజు మీ అందరితో పాటు కూడా మరొక విషయాన్ని నేను పరిశీలన చేయటానికి ఈ విధంగా మీ ముందుకొచ్చాను. సో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా సత్యంలో బలపడాలని, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాల్లో ఎలాంటి వాక్య విరుద్ధమైనటువంటి విధానం ఉంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా నా వాట్సాప్ నెంబర్ అనేది నేను ఇస్తాను కూడా. సో దానికి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే ఖచ్చితంగా నేను దాన్ని సరిచేసుకుంటాను. అందులో మోమాటం లేదు. నేను చెప్పిన దానికే స్టిక్ అయ్యి ఉంటాను అనేటువంటి విధానం ఉండదు. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్నలకు అవతల వారి దగ్గర నుంచి సమాధానాలు రావాలి. ఆ బోధ వినేసి దాన్ని నా బోధను సరిచేసుకోవడం అనేది కాదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు అనేవి వస్తాయి. ఒకవేళ మీరు అడిగే ప్రశ్నలకు కూడా నేను సమాధానాలు అనేవి చెప్తా.
ఖచ్చితంగా చెబుతున్నాను కూడా చాలా మందికి. ఎవరెవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో నా వాట్సాప్ నంబర్ చూసి నన్ను కనెక్ట్ అవుతున్నారో వారందరికీ కూడా సమాధానాలనేవి ఇచ్చుకుంటూనే వస్తున్నా. ఇప్పుడు మనము తెలుసుకునేటువంటి విషయం యోహాను సువార్త 3 అధ్యాయము 16 వచనము. యోహాను సువార్త 3 అధ్యాయము 16 వచనము. ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవ పిల్లలకు సుపరిచితమైనటువంటి మాట. నిద్దట్లో లేపి అడిగినా సరే టక్‌మని చెప్పేటువంటి వచనం అది. యోహాను సువార్త 3 అధ్యాయము 16 వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వచనం మీద గతంలో నేను ఒక వీడియో చూశాను. 4 నిమిషాల వీడియో. సో, ఆ వీడియోలో సహోదరులు ఏమని చెప్పారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే ఇక్కడ లోకము అంటే ఇక్కడ యోహాను గారి యొక్క ఆలోచన ప్రకారం ఇశ్రాయేలీయులు మాత్రమే. యోహాను గారి యొక్క ఆలోచన ప్రకారం ఇశ్రాయేలీయులు మాత్రమే. కాబట్టి అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతివాడు నశింపగా అన్నప్పుడు ఇశ్రాయేలీయులకే దేవుడు నిత్య జీవం అనేది ఇవ్వడానికే ఇక్కడ యేసుక్రీస్తుని పంపించాడు తప్ప గాని, ఇక్కడ లోకము అంటే అన్యజనులకు ప్రవేశం కాదు. అన్యజనులు ఇక్కడ రారు అనే విధంగా ఆ వీడియోలో చెప్పడం నేను విన్నాను. వెంటనే నేను దాని మీద చర్చించడం అనేది కూడా చేశాను. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనము. యోహాను సువార్త అనేది అందరికీ తెలుసు. క్రీస్తు జీవిత చరిత్ర. క్రీస్తు జీవిత చరిత్ర. అంటే జీవిత చరిత్ర అనేటప్పుడు ఇది ప్రతి ఒక్కరిని కూడా అడ్రెస్ చేస్తూనే ఉంటది. చరిత్ర అన్నప్పుడు క్రీస్తు జీవిత చరిత్ర అంటే అక్కడ యూదా మనుషులు ఉన్నప్పటికీ కూడా అది ప్రతి ఒక్కరిని కూడా అడ్రెస్ చేస్తూనే ఉంటది. ఎందుకంటే అందరూ కూడా క్రీస్తుని గురించి తెలుసుకోవాలి కాబట్టి అది క్రీస్తు జీవిత చరిత్ర 4 సువార్తలు. యోహాను సువార్త కూడా క్రీస్తు జీవిత చరిత్ర. ఇది వ్రాయబడిన కాలము సుమారు క్రీస్తు శకము 80 తర్వాత. ఇది వ్రాయబడినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది. క్రీస్తు శకం 80 తర్వాత ఇది వ్రాయబడినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది. ఇప్పుడు క్రీస్తు శకం 80 తర్వాత వ్రాయబడిన మాటలను ఒక్కసారి మనం ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ వీడియోలో సహోదరులు చెప్పినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు ఇది కేవలము ఇశ్రాయేలీయులను మాత్రమే ఉద్దేశిస్తూ చెబుతున్నప్పుడు చాలా క్లియర్‌గా బైబిల్‌లో చెప్పబడుతుంది. ఎంత క్లియర్‌గా అంటే ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం దగ్గరికి మనం ఒకసారి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము శిష్యులను ఈ స్వస్థతలు చేయడానికి రాజ్య సువార్తను ప్రకటన చేయడానికి పంపినప్పుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 6వ వచనము 5 నుంచి యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని, అంటే ఎవరి యొద్దకు వెళ్ళాలి అనే దాన్ని చెబుతూ ఎవరి యొద్దకు వెళ్ళకూడదు అనేది కూడా చెప్పాడు. అంటే స్పెసిఫిక్‌గా ఇశ్రాయేలీయులను గాని, యూదులను గాని అడ్రెస్ చేసేటప్పుడు బైబిల్‌లో చాలా క్లియర్‌గా మాట్లాడతారు. అందుకు అనుగుణంగా కూడా ఆధారాలనేవి బైబిల్‌లో ఉంటాయి. ఏమంటాడు? గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎంత క్లియర్‌గా ఉందండి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళొద్దంటున్నాడు? అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దంటున్నాడు. సమరయుల పట్టణంలోనికి వెళ్ళొద్దంటున్నాడు. మరెవరి దగ్గరికి?
ఇశ్రాయేలీయుల దగ్గరికి మాత్రమే వెళ్ళండి. సో, అంటే ఎప్పుడైనా సరే బైబిల్‌లో మనకు కొన్ని మాటలు రాసేటప్పుడు చాలా క్లియర్‌గా, స్పష్టంగా మనకు మాటలు రాయడం అనేది జరుగుద్ది. యోహాను సువార్త 1 అధ్యాయం మనం చదివేటప్పుడు 10వ వచనం మనం చదివితే, ఆయన లోకములో ఉండెను. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను. గాని లోకమాయనను తెలుసుకొనలేదు. గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో ఉండెను. అంటే ఎక్కడ లోకము అంటే? ఇక్కడ లోకము అంటే ఎక్కడ? ఆయన మనుషులలో ఉండెను. ఆ మనుషులెవరంటే యూదులని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన సంచరించిన ప్రాంతం అంతా కూడా యెరూషలేం ప్రాంతం గాబట్టి అక్కడున్న వారంతా కూడా యూదులుంటారు. ప్లస్ అక్కడ అన్యజనులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు సంచారం చేసేటప్పుడు అన్యజనులను కూడా ఆయన కలుసుకున్నారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఆయన ఆహ్, ఒక అన్య స్త్రీ అతని యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెబుతాడు గదా! పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయడం తగదు అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తాడు. అంటే ఆయన సంచరించేటువంటి ప్రాంతంలో కూడా అన్యజనులు కూడా. ప్రవచనం కూడా ఉంది మత్తయి సువార్త మనం చదివేటప్పుడు. ప్రవచనం మత్తయి సువార్త 4 అధ్యాయం మనం చదివితే 16 వచనం 12-16 వచనం మనం చదివితే, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న గల సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. అంటే యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకొచ్చినప్పుడు కేవలము యూదులను మాత్రమే ఆయన ప్రస్తావించలేదు. యూదులను మాత్రమే ప్రస్తావించలేదు. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు అన్నప్పుడు చాలా వరకు యూదులను మనం చూపిస్తాం. రైట్. యూదులను మనం చూపిస్తాం. ఎందుకంటే ఆయన యూదా గోత్రం నుండి వచ్చినవాడు, ఇశ్రాయేలీయుల్లో నుండి వచ్చినవాడు కాబట్టి అక్కడ యూదులను చూపిస్తాం. కానీ అన్యజనులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన సువార్త పరిచర్య చేసేటప్పుడు చాలామంది అన్యజనులు, సమరయులు ఆయన దగ్గరికి వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు మరిక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను గారు చెప్పినప్పుడు ఈ లోకము అంటే మనం ఎవరిని చూడాలి? కేవలము యూదులను మాత్రమే, కేవలము ఇశ్రాయేలులను మాత్రమే చూడాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ అదే నిజము అని మనం అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు గురించి, ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవమును గురించి కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు అది యూదులను మాత్రమే అడ్రెస్ చేస్తుంది, అది యూదులను మాత్రమే సూచిస్తుంది అని అనుకున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటలు కేవలం యూదులకు మాత్రమే వర్తిస్తాయి. ఇంకా అక్కడ ఎవరికీ కూడా ప్రమేయం లేదు అని ఒప్పుకోవాలి. అది సాధ్యపడుతుందా? అలా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? అలా ఒప్పుకోవచ్చా? ఏంటా మాటలు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అంటే ఇక్కడ ప్రతివాడు అన్నప్పుడు మనకు ఏమర్థం రావాలి? విశ్వసించు ప్రతివాడును.
ఒకసారి మనము ఆహ్, మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయం మనం చదివేటప్పుడు 6 అధ్యాయము 16 వచనం మనం చదివితే 6, 16 మనం చదివితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు అని ఉంది. ఇక్కడ మనుషులలో ఎవడును అంటే, ఇక్కడ మనుషులు అంటే మనం ఎవరిని తీసుకొస్తాము? ఆదాము మొదలుకొని లెక్కగడతాం. మనుషులలో ఎవడును అంటే ఆదాము మొదలుకొని మనం లెక్కగడతాం. అంటే ఆదాము మొదలుకొని ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేదు అనే విధంగా మనం ఇక్కడ అర్థాన్నిస్తాం. మనుషులలో ఎవడును. ఇక్కడ యోహాను సువార్త 3:16లో ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును అన్నప్పుడు మనం ఎవరిని చూపించాలి? కేవలం యూదుల్లో ఉన్నవారు మాత్రమే అని మనం చూపించాలా? లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి అతడు యూదుడైనప్పటికీ, అన్యజనుడైనప్పటికీ కూడా. అతడు యూదుడైనప్పటికీ, అన్యజనుడైనప్పటికీ కూడా ప్రతివాడును అన్నప్పుడు, అక్కడ ప్రతివాడు అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ వస్తారు కదా! ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివానికి నిత్యజీవం అనేది అనుగ్రహించాలనేటువంటి సంకల్పమే కదా దేవునిది. అసల దేవుడు తన కుమారుణ్ణి ఎవరికి అనుగ్రహించాడు? దేవుడు తన కుమారుణ్ణి ఎవరికి అనుగ్రహించాడు? యూదులకు అనుగ్రహించాడా? లేకపోతే ఓవరాల్‌గా లోకానికి అనుగ్రహించాడా? దేవుడు తన కుమారుణ్ణి. అసలు సంకల్పంలో దేవుడు చేసుకున్నటువంటి ఆహ్, ప్లాన్ ఏంటి? అసలు ఆయన ఏమని సంకల్పం చేసుకున్నాడు? ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం చదివితే మనకు అర్థమవుతది. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తునందు తనకు కుమారులుగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అక్కడ ఈ కుమారులను చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమైనా విడదీశాడా? మొదట నేను ఇశ్రాయేలును కుమారులుగా చేసుకుంటాను. ఆ తర్వాత అన్యజనులను కుమారులుగా చేసుకుంటాను అనేటువంటి పాయింట్ ఏమైనా ఆయన లేవనెత్తాడా? లేకపోతే ఆ రకమైనటువంటి విభజన ఏమైనా దేవుడు చూపించాడా? ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు, ఈ లోకము అనేది కేవలము యూదులను మాత్రమే సూచిస్తుంది. కేవలము ఇశ్రాయేలు మాత్రమే సూచిస్తుంది. అంటే ఇక్కడ నిత్య జీవము అనేటువంటి ఈ మాట సంకల్పానికి ముడి. ఇక్కడ నిత్య జీవము అనేటువంటి మాట సంకల్పానికి ముడి. ఇప్పుడు ఈ నిత్య జీవం అనే మాటను మనం సంకల్పానికెళ్ళేటప్పుడు, మరి ఈ సంకల్పంలో దేవుడు ఏమని సంకల్పించుకున్నాడు? యూదులను మాత్రమే తనకు కుమారులుగా చేసుకోవాలి క్రీస్తు ద్వారా అని అనుకున్నాడా? కాదు కదా! ఆ రకమైన సంకల్పం దేవుడు చేసుకున్నట్టుగా ఎక్కడ మనం చూడం బైబిల్‌లో. ఈ రకంగా దేవుడు సంకల్పం చేసుకున్నాడు. అంటే ఇశ్రాయేలును మాత్రమే తనకు కుమారులుగా చేసుకోవాలి అని దేవుడు సంకల్పించుకున్నాడు అని మనం ఎక్కడ వాక్యం చూడం. దేవుడు తన కుమారుని ఎవరికి అనుగ్రహించాడు? ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదివితే. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చదివితే. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. అంటే క్రీస్తును పంపించిన విధానము, క్రీస్తు మరణ కాల విధానము, ఈ సంకల్పము నెరవేర్పు విధానము దీనంతటికి కూడా కాలము పరిపూర్ణం. అంటే కాలాన్ని బేస్ చేసుకొనే ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈ సంకల్పంలోనే దేవుడు నిత్య జీవము అనేటువంటి వాగ్దానాన్ని కూడా మనకిచ్చాడు. అంటే అప్పుడు కుమారుని ఎవరికి అనుగ్రహించాడు? ఆయనను అనుగ్రహించెను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం మనం చదివితే. వెరీ క్లియర్‌గా మనం చదవాలి. అర్థం కావాలి మనకు. యేసుక్రీస్తుని ఎవరికి అనుగ్రహించాడు?
యూదులకు మాత్రమే అనుగ్రహించాడా? లేకపోతే ఆహ్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ అనుగ్రహించాడా? అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అక్కడ యోహాన్ గారు రాస్తూ ఆయన చెప్పిన మాటేంటి? యోహాన్ గారు రాస్తూ ఆయన చెప్పిన మాట 3 అధ్యాయం 16 వచనం ఆయన చెబుతూ ఆహ్, విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడు ఇప్పుడిక్కడ? ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. యేసుక్రీస్తును ఎవరికి అనుగ్రహించాడు? యూదులకు మాత్రమే అనుగ్రహించాడా? లేకపోతే లోకము అనేసరికి ఈ యొక్క మనుషులందరికీ అనుగ్రహించాడా? అసలు దేవుని సంకల్పమే కదా! ఏంటా సంకల్పము అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ కూడా క్రీస్తు ద్వారా తనకు కుమారులవ్వాలి. ఇదే కదా సంకల్పము. అప్పుడు మరి యేసుక్రీస్తును అనుగ్రహించేటువంటి క్రమం వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఎవరికి? అందరికీ అనుగ్రహిస్తాడు. అయితే స్టెప్ బై స్టెప్ తీసుకున్నాడు దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. అందరికీ అంటే ఒకేసారి యూదులను, అన్యజనులు అందరికీ కూడా ఒకేసారి ఆయన పరిచయం చేయలేదు. స్టెప్ తీసుకున్నాడు. అంటే ఒక క్రమాన్ని, ఒక క్రమము. అంటే ఇప్పుడు మనం ఆదికాండం 1 అధ్యాయం చదివేటప్పుడు దేవుడు సృష్టిని చేశాడు. ఒక్క మాటతో సృష్టి అంతటిని కూడా ఒకే క్షణంలోనే చేసేయగలడు. దేవుడు అంతటి శక్తిమంతుడు కాబట్టి. ఒక మాటతో ఒక్క క్షణంలో సృష్టి అంతటిని కూడా చేయగలడు. కానీ క్రమాన్ని తీసుకొచ్చాడు. ఒక క్రమము, ఒక పద్ధతి. మొదటి రోజు ఒకటి, రెండో రోజు ఒకటి, మూడో రోజు ఒకటి, అంటే ఇట్లాగా 6 రోజులు ఆయన సృష్టిని చేసి 7 రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఒక క్రమాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా సంకల్పం అనేది కూడా ఒక క్రమములో చేసుకొచ్చాడు. ఒక క్రమములో ముందు ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు నుంచి ఆయన తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తును పంపించడం అనేది జరిగింది. ఒక క్రమం అనేది తీసుకున్నాడు. కానీ ఆయన సంకల్పంలో ఓవరాల్‌గా అన్నీ కూడా బ్లూ ప్రింట్ అనేది ఓవరాల్‌గా ఉంది. దేవుడు లోకమునెంతో ప్రేమించెను అంటే ఆ బ్లూ ప్రింట్‌లో అందరూ ఉంటారు. కారణం ఏంటంటే నిత్య జీవం అనేది అందరికీ దేవుడు ఇవ్వాలనుకునేటువంటి వాగ్దానము. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయం 25వ వచనం మనం చదివితే. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మనకు అంటే ఎవరిక్కడ? ఇదే మాట యోహాను గారు రాశారు. అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు అది కూడా యోహాను గారే. మనకు అనుగ్రహించెను అన్నప్పుడు ఇక్కడ కూడా యోహాను గారు. ఎవరిక్కడ మనకు అంటే? మనకు అంటే ఎవరు? మనకు అంటే రక్షింపబడినటువంటి వారందరిని ఉద్దేశిస్తూ ఇక్కడ మనం చూడాలి. అంతేగాని యూదులను మాత్రమే మనం ఇక్కడ చూసామనుకోండి, అప్పుడు బైబిలు సమస్త మానవాళికి సంబంధించినది కాదు. ఈ బైబిల్ మనం చదవాల్సిన అవసరత లేదు. కొందరు అంటుంటారు, ఈ బైబిల్ మనది గాదు. నాకొక సహోదరుడు ఐ థింక్ చెంచు సంథింగ్ ఆయన పేరుంది. ఆయన అంటాడు, ఈ బైబిలు మనకు సంబంధించింది గాదు. ఇశ్రాయేలుకు సంబంధించింది అని మాట్లాడుతుంటాడు. ఇశ్రాయేలుకు సంబంధించింది కాబట్టి మనం చదవాల్సిన అవసరత లేదు. మన గ్రంథాలు వేరు, మన దేవుళ్ళు వేరు, దేవతలు వేరు అని మాట్లాడుతుంటాడాయన. ప్రస్తుతము మరి ఇక్కడున్న నిత్య జీవము అనేటువంటి మాట అనేది మనకు సంబంధించినది కాదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది యూదులకే వర్తిస్తది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఇంకేం చేస్తాం? అప్పుడు బైబిల్ అనేది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే వర్తించేది అని చెప్పొచ్చా? అప్పుడు దేవుడు సర్వమానవాళికి దేవుడు కాదు అని అంగీకరించాలి. దేవుడు సర్వమానవాళికి దేవుడు కాదు. యిర్మీయా గ్రంథము 32 అధ్యాయం 23వ వచనంలో ఉంటదనుకుంటా. యెహోవాయే సర్వమానవాళి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను అనే మాట ఏదైతే ఉందో, అప్పుడు ఆయన సర్వ శరీరులకు దేవుడు అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రంథం అనేది వాళ్ళకి సంబంధించింది ఉన్నప్పుడు దేవుడు కూడా వాళ్ళకి సంబంధించిన వాడే అవుతాడు. అప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నప్పుడు అక్కడికే వెళ్తాడు తప్ప గాని ఇంకా మిగతా వారికి సంబంధం లేదు. అప్పుడు నిత్య జీవం అనేది ఏదైతే ఉందో అది వాళ్ళకే తప్ప గాని మిగతా వారికి లేదు నిత్య జీవం. సారీ.
సో, అంటే దేవుడు తన కుమారుని ఎవరికి అనుగ్రహించాడు? లోకానికి. దేవుడు తన కుమారుని ఆయనను అనుగ్రహించెను అంటే దాని అర్థం ఏంటంటే, లోకము అనేసరికి ఓవరాల్‌గా అందరిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఒక స్పెసిఫిక్‌గా ఒకవేళ యూదులను గురించి మాట్లాడేటప్పుడు చాలా క్లియర్‌గా మాట్లాడతాడు. స్పెసిఫిక్‌గా మనం మాట్లాడేటప్పుడు. యోహాను సువార్త 5 అధ్యాయం 37 వచనం మనం చదివితే అక్కడ స్పెసిఫిక్‌గా ఉంటది. యోహాను సువార్త 5 అధ్యాయము 37 వచనం మనం చదివితే. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు వెరీ క్లియర్. మీరు ఎన్నడూను ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. ఇక్కడ మీరు అని స్పెసిఫిక్‌గా వాడాడు అంటే దాని అర్థం ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారంటే యూదులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. మరి యోహాను సువార్త 3:15లోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆహ్, విశ్వాసముంచు మీలో ప్రతివాడును అని మీలో అంటే ఎవరిని అడ్రెస్ చేస్తూ చెప్తున్నప్పుడు ఉంటదో అక్కడ స్పెసిఫిక్‌గా వ్రాయబడతది. మీలో ప్రతివాడును నశింపక అన్నప్పుడు ఖచ్చితంగా యెస్. ఇది యూదుల కొరకే వ్రాయబడినటువంటి వచనము అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అలా లేదక్కడ. విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అంటే అప్పుడు మనము ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఎవరిని మనం తీసుకురావాలి? అంటే సింపుల్‌గా జెప్పేయొచ్చు అక్కడున్న దాన్ని బట్టి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి అక్కడున్నటువంటి కాంటెక్స్ట్ అంతా తీసుకొచ్చి, ఇక్కడ యూదులకు మాత్రమే ఇది వర్తిస్తది అని చెప్పేయొచ్చు సింపుల్‌గా. కానీ దాని డెప్త్ ఏంటో మనం ఆలోచన చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది మనం చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది మనం చేయగలిగిన రోజున, అక్కడున్నటువంటి వాస్తవం ఏమిటి అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటది. ఒకవేళ విభజించలేదనుకోండి, అక్కడ ముక్కలు చేసి, ఇక్కడ ముక్కలు చేసి, ఇక్కడ ముక్కలు చేసి మాట్లాడామనుకోండి, నోటికొచ్చిందల్లా మాట్లాడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇక్కడ అందరూ అంటే ఎవరు? ప్రతి ఒక్కరిని కూడా మనం చూడాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఎఫెసీ పత్రిక 10 అధ్యాయం క్షమించండి. అపోస్తల కార్యం 10 అధ్యాయంలో ఉంటది. ఇక్కడ అపోస్తల 10 అధ్యాయంలో కొర్నేలు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే అక్కడ అందరూ అంటే కేవలం అన్యజనులను మాత్రమే మనం చూస్తామా? చూడమే. అందరూ అంటే అందరిని కూడా మనం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరిని కూడా అందులో తీసుకొస్తాం. ఇక్కడ ప్రతివాడును అన్నప్పుడు ఎవరిని ఎలా తీసుకురావాలి మరి? ఒకవేళ మీలో ప్రతివాడును అన్నప్పుడు ఇంక నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఇంక తిరిగే లేదింకది. ఇంక దాన్ని మనం మార్చడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్పెసిఫిక్‌గా అడ్రెస్ చేసాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అనేది. ఇక్కడ లోకము, ప్రతివాడు. ఈ రెండింటిని మనం దగ్గర పెట్టినప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించే ప్రతివాడు కూడా అందులో ఉంటాడు. యేసుక్రీస్తుని అంగీకరించే ప్రతివానికి కూడా దేవుడు నిత్య జీవం ఇస్తాడు. ఆడు యూదుడా, గ్రీసు దేశస్థుడా, దాసుడా, స్వతంత్రుడా అని కాదు. ప్రతివానికి కూడా అనుగ్రహిస్తాడు. రెండో పేతురు పత్రిక 3 అధ్యాయం మనం చదివేటప్పుడు, రెండో పేతురు పత్రిక 3 అధ్యాయం మనం చదివేటప్పుడు అక్కడ పేతురు గారు మాట్లాడుతూ 9వ వచనం కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని మాట ఎవడును నశింపవలెనని ఇచ్చేంపక. ఎవడును అంటే అర్థం ఏంటి? ఎవరిని తీసుకురావాలి ఇక్కడ ఎవడును అంటే? ఎవడును అంటే ఎవరిని తీసుకురావాలి మనం? యూదులను మాత్రమే తీసుకురావాలా? లేకపోతే అన్యజనులను మాత్రమే తీసుకురావాలా? లేకపోతే ప్రతి వారిని కూడా తీసుకురావాలా? ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మనం చదివితే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనకు ఒక మాట ఉంటది. క్షమించండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం.
ఏథెన్స్ ప్రాంతానికొచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును, అంతటను అందరును మారుమనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరును. అంటే ఓవరాల్‌గా అందరూ వస్తారు గానీ, ఇక్కడ కేవలము ఏథెన్స్ వారు మాత్రమే రారు కదా! కేవలం యూదులు మాత్రమే రారు కదా! అంటే ఆ పదాల యొక్క అర్థాలనేవి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును అన్నప్పుడు ఇక్కడ ప్రతివాడును అనే మాట ఎవరిని ఉద్దేశిస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటారో వాడు యూదుడైనప్పటికీ, అన్యుడైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అంటే ప్రతి ఒక్కనికి కూడా యేసుక్రీస్తు అనుగ్రహింపబడ్డాడు అని మనకు అర్థం కావాలి ఇక్కడ. ఇక్కడ నిత్య జీవం అనేది ఒక పాయింటు. ప్రతివాడు అనేది ఒక పాయింటు. ఇక నిత్య జీవం అనేది కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే ఆయన ప్రామిస్ చేయలేదు. ఇక ప్రతివాడును అంటే కేవలం యూదుల్లో ఉన్నవారు మాత్రమే అనే ఉద్దేశాన్ని ఇక్కడ తీసుకురాలేదు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత వ్రాయబడి ఉన్నటువంటి జీవిత చరిత్ర ఇది. ఇది చదివే ప్రతివాడు కూడా యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటాడు. ఇందులో యూదుల గురించి వ్రాయబడ్డది. అన్యజనుల గురించి కూడా వ్రాయబడ్డది. చదివే సందర్భాన్ని బట్టి, అక్కడున్నటువంటి పదాల యొక్క విశ్లేషణ బట్టి మనం ఆలోచన చేయాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు? అననీయ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు గురించి ఒక మాటలు అంటాడు. అననీయ ప్రధాన యాజకుడు 11 అధ్యాయం మనం చదివితే 49. అయితే వారిలో కయాప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి మీకేమీయూ తెలియదు. ఆయన మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పిన తనంతట తానే ఇలాగ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించును. ఆ జనము కొరకు ఎవరు వాళ్ళు? చెదరిపోయిన దేవుని పిల్లలు. నశించిన గొర్రెల యొద్దకే నేను నశించిన దాన్ని వెదక రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు ఉపయోగిస్తారు లూకా సువార్తలో. నశించిన దేవుని పిల్లలు ఆ జనము కొరకు. ఇక్కడెవరు ఆ జనము అంటే? అంటే యోహాను సువార్తను మనం చదివేటప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడబడ్డాయి, అవి ఎవరిని సూచిస్తున్నాయి, ఎలాంటి అర్థాలు అనేవి మనం ఇవ్వాలి అనేది ఆలోచన చేయకుండా గుడ్డిగా మనం వచనాలనేవి చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు లోకమునెంతో ప్రేమించును. ఇక్కడ లోకము అంటే దానికి కొనసాగింపుగా ప్రతివాడును అని ఉంది. దానికి కొనసాగింపుగా నిత్య జీవం అనుగ్రహింతును అని ఉంది. సో, ఇవి మనము ఒక దగ్గర పెట్టేటినప్పుడు ఈ మూడింటిని మనం ఒకసారి పరిశోధన చేసినప్పుడు ఈ లోకము, ప్రతివాడు, నిత్య జీవము. ఇవి 3 మనకు అర్థమైతే దేవుడు లోకమునెంతో ప్రేమించును అనే మాటకు మనం సంపూర్ణమైనటువంటి సరియైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వగలం. సంపూర్ణమైనటువంటి సరియైనటువంటి నిర్వచనం మనం ఇవ్వగలము. ఇవి మనము సరిగ్గా ఆలోచన చేయకుండా కేవలము లోకం అనేసరికి దాన్ని తీసుకువెళ్ళి యూదులకు మనం ముడిపెట్టాలనుకున్నప్పుడు ఆ సందర్భం వేరుగా ఉంటది. అక్కడ ఇప్పుడు లోకము అనేటప్పుడు ఉపమానంలో దేవుడు యేసుక్రీస్తు వారు ఒక మాట లోకమును పొలముతో పోలుస్తారు. అంటే అక్కడ సందర్భం ఏమిటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మనము సరియైనటువంటి నిర్వచనాన్ని మనం ఇవ్వగలం. సరియైన నిర్వచనం మనం ఇవ్వగలం. కానీ సందర్భాన్ని మనం ఆలోచన చేయకుండా మాట్లాడితే మనకు నోచింది, మనకు తోచింది, మనం ఎక్కడో నేర్చుకున్నది. ఇప్పుడు నేను విన్న వీడియో చూసిన వీడియోలో ఆయన మాటలు చెబుతున్నాడు అంటే అవి ఆయన పరిశోధన చేసి చెప్పిన మాటలు కాదు. ఎందుకంటే ఆయనతో నేను చాలా సందర్భాల్లో చర్చించుకుంటూనే వస్తున్నాను ఇప్పటికీ కూడా.
అది ఆయన సొంతగా ఆలోచన చేసి చెప్పిన మాటలు కాదు. ఎందుకంటే నిజంగా సొంతగా ఆలోచన చేసి అంటే ఆ జ్ఞానం అనేది మన దగ్గరున్నప్పుడు, వాక్యాన్ని పరిశోధన చేసే జ్ఞానం అనేది మనం సంపాదించుకున్నప్పుడు, పౌలు గారు ఒక మాట అంటారు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అంటే అక్కడున్నటువంటి ఆ సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందుకు సంబంధించిన విధి, విధానం అనేది, వివరణ అనేది ఇంకా ఉంటాది. సింపుల్‌గా 2 నిమిషాల్లో చెప్పేసేదేముంటది? చెప్పేయొచ్చు. కానీ దానికి మనం సంపూర్ణ వివరణ అనేది ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా దాని డెప్త్ ఏంటి? దాని యొక్క ఆహ్, ఆంతర్యం ఏమిటి? అనేది మనం ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రియులారా, దేవుడు లోకమునెంతో ప్రేమించెను అది కేవలం యూదులను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి మాట కాదు. అక్కడ అందరూ కూడా వస్తారు. ఎందుకంటే ప్రతివాడు నిత్యజీవం పొందాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. ప్రతివాడు క్రీస్తునందు రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. అంతటా అందరూ మారుమనసు పొందాలి అనేదే దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ యేసుక్రీస్తుని అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ఎవరు? యూదులు మాత్రమే ఎరగాలా? ఇంకక్కడ అన్యజనులకు ప్రమేయం లేదా? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం అన్నాడు. ఇప్పుడు నిత్యజీవం అనేది ఎవరికి? యూదులకు మాత్రమే దేవుడు వాగ్దానం చేశాడా? ఇదిగో మీకు మాత్రమే నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఇక మిగతా వారిని నేను నా పిల్లలుగా భావించను. వారికి నిత్య జీవం అనేది ఇవ్వను అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మనము కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలనేవి తీసుకొచ్చి గ్రంథానికి ఆపాదించి ఏవేవో చెప్పాలనుకుంటాం గానీ, వాటి వలన సత్యాన్ని మనము సమాధి చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివేటప్పుడు 40వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి, కుమారుని చూచి అంటే మరి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? సరే పోనీ అప్పుడు చూసిన వాళ్ళకి మాత్రమే నిత్యజీవమా? కుమారుని చూచి అంటే దాని అర్థం ఏంటి? కుమారుని అంగీకరించు ప్రతివాడును, కుమారుని అంగీకరించు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే దేవుని యొక్క చిత్తము. అంచె దినమున నేను వారిని లేపుదును. అంటే ఎంత క్లారిటీగా వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసే జ్ఞానాన్ని మనం గాని సంపాదించుకుంటే కరెక్ట్ నిర్వచనాన్ని మనం ఇవ్వగలం. ఇన్‌కేస్ కొన్ని సందర్భాల్లో మనము తెలియకుండా కొన్ని తప్పులు వస్తుంటాయి. అయితే వాటిని మరలా సరిచేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప గాని, ఏదో మనం నేర్చుకున్న దానికి మనం ఫిక్స్ అయిపోయి ముందుకు వెళ్తే అంతకు మించి చేసేదంటే ఏముండదు. ఇక్కడ ప్రధానమైన పాయింటు నిత్యజీవం అనే దాన్ని మనం బేస్ చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి వచనానికి కూడా ఏదో ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్‌ని బట్టి మాట్లాడడం అనేది మనం చేయగలిగితే వెల్ మనం ఇచ్చేటువంటి నిర్వచనం ఏదైతే ఉందో దట్ ఈస్ కరెక్ట్. నో డౌట్ అట్ ఆల్. మనం చెప్పేది లేఖనానుసారము, మనం చెప్పే వాటికి మనం సరైనటువంటి నిర్వచనాలు ఇవ్వగలము, లేఖనాలు ఇవ్వగలము అని అనుకున్నప్పుడు మనం ఎవ్వడికి కూడా తల వంచే ప్రసక్తి ఉండదు. దట్ ఈస్ నేనందుకే చాలా విషయాలు ఎవరితో కూడా ఏకీభవించను. ఎందుకంటే నేను చెప్పే వాటికి నేను ఆధారాలు చూపిస్తాను. నేను చెప్పే వాటిని నేను సరియైన విధానంలో నిర్వచనం ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా దేవుని యొక్క ఘనత. దేవుడు నాకిచ్చిన జ్ఞానము. ఇది నా నా అంతట నేను సంపాదించుకున్న జ్ఞానం కాదు. దేవుడు నాకిచ్చిన జ్ఞానం ఇది. దాన్ని బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అనేక మందితో ఈరోజు చర్చించగలుగుతున్నాను. ఈరోజు ఇంతమందితో నేను చర్చించగలుగుతున్నాను అంటే ఇదంతా కూడా దేవుడు నాకిచ్చిన జ్ఞానం తప్ప గాని ఇది నేను సంపాదించుకున్న జ్ఞానం కాదు. లోక జ్ఞానం కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అంటే ఇక్కడ లోకము అనేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఎందుకంటే నిత్యజీవం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతివాడును అంటే ఖచ్చితంగా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారందరికీ కూడా వర్తిస్తుంది అనే విషయం మనందరికీ కూడా జ్ఞాపకం ఉండాలి. అక్కడున్నటువంటి వాస్తవాన్ని బట్టి మనం మాట్లాడాలి. మన ఇష్టానుసారంగా మాట్లాడి మనము సత్యాన్ని మనం సమాధి చేసేటువంటి ప్రయత్నం అనేది చేయకూడదు. ఒకవేళ ఇందు మీద మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిర్మొహమాటంగా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను.
దానికి మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. ఒకవేళ నేను చెప్పిన విషయాల్లో అబద్ధాలు లేదు, అవాస్తవాలు లేదు, లేఖన విరుద్ధంగా ఉంటే నిర్మొహమాటంగా మాట్లాడండి. ఇక్కడ నేను గ్రహించింది మాత్రమే మీతో నేను చెప్పడం అనేది చేస్తున్నాను. ఇదే లేఖనానుసారం అనేటువంటి ఒక స్థాయికి నేను రాకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎవరికీ లేదు. గ్రంథాన్ని చదివి మనకు అర్థమైంది మనం చెబుతున్నాం. అర్థమైంది చెప్పినప్పుడు అది లేఖనానుసారంగా ఉంటే ఖచ్చితంగా అది సత్యము. లేదా అసత్యము. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున బట్టి నా యొక్క వందనాలు తెలియచేసుకుంటున్నాను.